క్యాబేజీ పచ్చడి చేసుకుందామండి. ఇవాళ సూపర్గా ఉంటుంది క్యాబేజీ పచ్చడి. దానికి తోడు 2 టమాటాలు అదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు 10 కాయలు వేసాను. ఇదిగోండి ఇంకా క్యాబేజీ పచ్చడి నిజంగా సూపర్గా ఉంటుంది. కట్ చేసుకుందాం, వచ్చేయండి. క్యాబేజీ ముక్కలు కూడా కట్ చేశాను. ఇంకా దీంట్లో పొయ్యి మేము పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి క్యాబేజీ పచ్చడి అన్నా కదా, పచ్చిమిరకాయలు టమాటా క్యాబేజీ పచ్చడి సూపర్గా ఉంది. ఏగింది మనం దాంట్లోకి ఇదిగోండి చింతపండు వేస్తున్నాము. ఒకసారి కల్లుప్పు వేస్తున్నాను నేను. ఇదిగోండి ఒకసారి తిప్పుకుందాం. స్టవ్ అయితే నేను ఆపలేదు. కుక్కర 2 నిమిషాలు ఉంచుకొని తీసేద్దాం. ఇదిగోండి ఏగిందండి బాగా. ఇదిగోండి మగ్గిపోయింది శుభ్రంగా. మనం దింపేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపుకుందాం. ఆపుకున్నాక జార్లో వేసుకొని మంచి పేస్ట్ అంటే బాగా చూపిస్తాను. ఇదిగోండి క్యాబేజీ టమాటాలు పచ్చిమిరకాయలు జార్లో వేసుకున్నాను. దానికి చిన్నుల్లిపాయలు జీలకర్ర పొడి వేస్తున్నానండి. ధనియాల పౌడరు. ఇంకా మనం దానికి మూత పెట్టేసుకొని మంచి పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి క్యాబేజీ పచ్చడి మెదిగింది చూడండి ఎంత చక్కగా ఉందో. మరీ మెత్తగా కాకుండా మరీ పొలుగ్గా లేకుండా చేసుకున్నాను. ఇదిగోండి ఓకేనండి, క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.